హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. భక్త హనుమా అరుస్తావేంటి? అరవకు. సారీ సార్, నెమ్మదిగా చెప్పు. ఓకే అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే, ఒకటి కల్కి మూవీ రిలీజ్ డేట్ అండ్ ఆ తర్వాత పుష్ప టీజర్ గురించి. అండ్ అంతేకాకుండా నేను ఒక పోస్టర్ రిలీజ్ అయింది కదా, అండ్ అందులో కూడా కొన్ని మైక్రో డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, మనం ఇక ముందుగా కల్కి మూవీ రిలీజ్ డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే కల్కి మూవీ మనకి May 9th రిలీజ్ అవ్వాల్సింది. అండ్ తెలుసు కదా, మన ఏపీలో ఎలక్షన్స్ వల్ల కల్కి మూవీ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కల్కి మూవీని ఎలా సరే May రిలీజ్ చేద్దామని మేకర్స్ అయితే రెడీ అవుతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, May 9th లో వైజయంతి బ్యానర్స్ కి ఒక లక్కీ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ డేట్ నే జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి లాంటి మూవీస్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. అండ్ అందుకని కల్కి మూవీని కూడా May 9th రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే సడన్ గా ఏపీలో ఎలక్షన్స్ డేట్ రావడంతో ఆ డేట్ అయితే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అండ్ అందుకని కల్కి మూవీని ఎలా అయినా సరే May రిలీజ్ చేద్దామని కల్కి మూవీ టీం అయితే ఫిక్స్ అయింది. అయితే మొత్తానికి May 30కి కల్కి మూవీని అయితే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అండ్ అంతేకాకుండా కల్కి మూవీకి ఆ డేట్ అయితే చాలా బాగా కలిసి వస్తుంది. అదేందుకంటే అప్పటికే మన ఐపీఎల్ సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా సెలవులు అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత మెయిన్ గా మన ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. అందుకనే దీన్ని బట్టి కల్కి మూవీకి ఓపెనింగ్స్ అయితే చాలా బాగా వస్తాయి. అయితే నాకు తెలిసి కల్కి May 30 మంచి డేట్ అనుకుంటున్నా. ఓకే, ఇంకా మెయిన్ విషయానికి అయితే వచ్చేద్దాం. అయితే నిన్న మనకి పుష్ప 2 మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఆ పోస్టర్ లో కొన్ని మైక్రో డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అవేంటో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేస్తే మన పుష్పరాజు కూర్చున్న ఆ సింహాసనం పైన ఒక సింబల్ అయితే ఉంది. సో కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదే సింబల్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఆ కంటైనర్స్ పైన కూడా ఉంది. అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్ అయితే పోర్ట్ లో జరుగుతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాడీ గార్డ్స్ లో ఒకే డ్రెస్ అయితే వేశారు. సో అది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అందరూ కూడా ఒకేలాంటి డ్రెస్ అయితే వేశారు. అండ్ మన కేశవ అయితే పుష్పరాజ్ కి రైట్ హ్యాండ్ కాబట్టి సో కొంచెం డ్రెస్ మారింది. అండ్ మన పుష్పరాజ్ సంగతి ఎలాగో తెలిసిందే, అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. అండ్ ఇంకొక విషయం, అందరి చేతుల్లో గ్యాన్స్ లేవు, అందరి చేతుల్లో గొడ్డల్లే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ గా ఈ సింబల్ విషయానికి వచ్చేద్దాం. ఈ సింబల్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన పుష్పరాజ్ వదిలిన డైలాగ్ లో ఒకటి ఉంటుంది. అదేంటంటే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్. అయితే ఈ డైలాగ్ ని బేస్ చేసుకుని మనకి సింబల్ అయితే క్రియేట్ చేసి ఉంటారు. సో సేమ్ ఆ రెండు కూడా కనిపిస్తుంది కదా. సో ఫ్లవర్ అండ్ ఫైర్, సో రెండు కూడా కనిపిస్తుంది ఆ సింబల్ లో. అయితే మనం దీన్ని సింబల్ అనాలో, బ్రాండ్ అనాలో, లేకపోతే సీల్ అనాలో, మొత్తానికి మన సుకుమార్ గారు అయితే చాలా పెద్ద ప్లాన్ అయితే వేశారు. కానీ ఒక డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే, ఆ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అండ్ ఇంకొక విషయం, ఈ పోస్టర్ లో కనిపిస్తున్న ఒక్క సీన్ నా టీజర్ లో ఉంటుంది అనుకున్నాను, కానీ ఒక్కడ కూడా లేదు. మొత్తం మనకి జాతర ఫైట్ సీనే కనిపించింది. అండ్ ఆ ఫైట్ సీన్స్ మాత్రం మామూలుగా లేదు. అండ్ ఇంకొక అదిరిపోయే విషయం ఏంటంటే, మన డిఎస్పీ గారు బీజిఎం అయితే బద్దలు కొట్టేశారు. సో ఎంతమందికి పుష్ప టీజర్ నచ్చిందో అండ్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బాయ్.